వాడొచ్చా అన్న వాడొద్దా, యూవీ మీద స్క్రీన్ గార్డ్ వాడన్నా లేకపోతే యూవీ గ్లాస్ వాడన్నా, మళ్ళీ ప్లస్ దాని మీద టెంపర్ గ్లాసులు వాడొచ్చా, ఏం కథనైతే దాని గురించి అయితే వీడియో అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ ఎవరైనా పాత వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది ఛానల్. కొంత మీకు యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే టాపిక్ వెళ్ళిపోతాం. అయితే చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతారు అన్న, మళ్ళీ ప్లస్ మీరు ఏందన్నా దగ్గర వచ్చేసి అయితే చాలా మంది అయితే యూవీ గ్లాస్ వాడన్నా వద్దని అయితే చాలా అయితే నేను ఛానల్స్ అయితే చూసినామన్నా, మళ్ళీ ప్లస్ యూవీ గ్లాస్ అయితే వద్దంటారు చాలా మంది అయితే. మరి మీ సజెషన్ ఏందన్నా అది అని చెప్పని అయితే మీకైతే చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. మరి యూవీ గ్లాస్ వాడన్నా వద్దని చెప్పని నేను దగ్గర 13 సంవత్సరాల నుంచి అయితే మొబైల్ షాప్ అనేది నడిపిస్తున్నా. మరి యూవీ గ్లాస్ వాడన్నా వద్దా ఏం కథ అయితే నేను వీడియో కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టరబ్బా. ఫస్ట్ దగ్గర 2009, 10, 12, 13, 14 అప్పుడైతే అంటే 2000 ఇప్పుడు 2024 కదా, 2009, 10, 12, 14 అప్పుడైతే స్క్రీన్ గార్డ్లు అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి ఏ విధంగా వచ్చేదంటే మెయిన్ వచ్చేసి మీకు చూపెడుతున్నా చూడండి. ఒకసారి చూడండి, ఇవి ఒకసారి చూసే ఉంటారు మీరు. ఇప్పుడు దగ్గర ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఇప్పుడు దగ్గర ఒక 10 ఇయర్స్ బ్యాక్, 11 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నోకియా ఎక్స్ అంటే దగ్గర 10 ఇయర్స్ బ్యాక్ స్క్రీన్ గార్డ్ అయితే మన దగ్గర ఉంది. మనం ఏంటంటే దగ్గర అప్పంచలే స్క్రీన్ గార్డులు మళ్ళీ ప్లస్ స్టార్టింగ్ నుంచి వేసేది కాబట్టి ఇది అనేది మన దగ్గర ఒక 100-200 పీసులు అయితే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయని అయితే డౌట్ అయితే ఉంటుంది. మేము అప్పుడు తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఆ జనరేషన్ లోనైతే ఒకటేసారి స్టాక్ అనేది తెచ్చుకున్నట్లా ఇవి అయితే పోలేదు. పోయినాయి కానీ పోయినాయి కూడా కొన్ని మిగిలినవి ఉంటాయి కదా అబ్బా. మిగిలినవి అప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఇగో ఈ విధంగానైతే స్క్రీన్ గార్డులు అనేది ఈ విధంగా ప్యాకప్ అనేది వచ్చేది అబ్బా. ఒకసారి చూపెడుతున్న ఏ విధంగా ఉండే అంటే అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ విధంగా అయితే స్క్రీన్ గార్డ్ అవుతుంది. ఒకసారి చూపెడుతున్నా చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఒకప్పుడు ఎట్లుండే స్క్రీన్ గార్డులు ఈ విధంగా స్క్రీన్ గార్డులు అనేది ఉండే. ఇప్పుడు మెయిన్ వచ్చేసి అయితే అప్పుడు వచ్చేసి అయితే ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది ఇలా మెయిన్ వచ్చేసి ఈ స్క్రీన్ మీద ఫోన్ మీద వేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఇది తీసేసిన తర్వాత దీని మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే స్క్రీన్ గార్డులు ఉండే. అప్పుడు కట్ చేసి సేమ్ ఇదే విధంగా కట్ చేసి మీకు సీజర్ తోటి కట్ చేసి సేమ్ ఎట్లుందో ఆ విధంగా వేసేటోళ్ళం. తర్వాత వచ్చేసి ఏంటంటే 2009, 10, 12, 15 దాకానైతే ఇవైతే 14 దాకానైతే స్క్రీన్ గార్డులు అనేది నడిచినాయి అబ్బా. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం క్లాసులు వచ్చినాయంటే మెయిన్ వచ్చేసి ఫోన్లకు ఇగో పెద్ద ఫోన్లు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇగో ఇది వచ్చేసి MI4, ఇది 5A మోడల్. ఇది వచ్చేసి దగ్గర ఏంటంటే MI5 అంటే ఫస్ట్ స్టార్టింగ్ మోడల్ అనుకోరాదు. స్టార్టింగ్ 10 ఇయర్స్ బ్యాక్ మోడల్. ఇది 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా గ్లాసులు అయితే ఈ విధంగా వచ్చేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా గ్లాసులు అయితే వచ్చేది. మీరు ఒకసారి అర్థం చేసుకోరు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే యూవీ గ్లాస్ వాడన్నా వద్దని అయితే డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత మెయిన్ వచ్చేసి ఇవి వచ్చినాయి గ్లాసులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు దగ్గర ఏంటంటే 2015 నుంచి 2019 దాకానైతే ఈ గ్లాసులు అనేది రన్నింగ్ అయినాయి. తర్వాత మళ్ళీ ప్లస్ కొంచెం అప్గ్రేడ్ అయ్యారు కాబట్టి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏం గ్లాసులు వచ్చినాయంటే ఇగో ఈ గ్లాసులు వచ్చినాయి. మీకు ఐడియానే ఉంటుంది. దగ్గర మీరు 20 ఇయర్స్ నుంచి అయితే ఫోన్ వాడేళ్ళకైతే మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం అయితే ఒకసారి అయితే మీరు జ్ఞాపకం చేసుకోరు. మీరు కూడా ఈ స్క్రీన్ గార్డులు ఇగో ఈ గ్లాసులు కూడా మీరు వేపించుకున్న వాళ్ళే. మరి నాకు ఇగో ఈ గ్లాసులు అయినది వచ్చినాయి చూడండి. 11D గ్లాసులు వచ్చినాయి. ఇవి ఇంకా వచ్చే వరకు చాలా అప్గ్రేడ్ అంటే మా గ్లాస్ అంట దగ్గర మేము 200 రూపీస్ కూడా ఇచ్చేది ఈ గ్లాసులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కూడా 150 వచ్చిన కొత్తలు అయితే 150 రూపాయలు కూడా మేము వేసినాం. ఇవి దగ్గర ఇవి వచ్చినప్పుడు అయితే 20 రూపాయలు 30 రూపాయలు కటింగ్ అనేది వేసేది. తర్వాత ఇవి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి ఇప్పటికీ ఇవి నడుతున్నాయి. మళ్ళీ ప్లేస్ వచ్చేసి ఇది 11D గ్లాస్ వచ్చేసి. తర్వాత వచ్చేసి కూడా ఇవి కొంచెం అంటే ఏంటంటే కొంచెం బ్రాండెడ్ అనుకోరాదు. ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ అన్నట్టు, ఇది కొంచెం ఎక్కువ. ఇది అర్థమవుతుందా? ఇది 11D గ్లాసు, ఇది వచ్చేసి అయితే 6D గ్లాసు. అంటే దీని రెండిట్లో లేదు గట్టిగా మంచిగా వర్క్ చేస్తుంది, మంచిగా నీట్ గా. అంటే ఫోన్ కింద పడితే వల్లకుండా ఏది మంచిగా ఉంటుంది అంటే నేను ఇది చెప్పగలుగుతా. ఎందుకంటే దగ్గర దీని ఏ విధంగా ఉందో గ్లాసు. ఏంటంటే మేము దగ్గర వేస్తాం కాబట్టి ఏంటంటే 11D గ్లాస్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే 6D గ్లాస్కి అయితే ఇస్తాం. అన్న ఇక్కడ వచ్చేసి 11D ఉన్నది కదా, మరి ఇక్కడ 6D ఉన్నది కదా, మరి ఇదే తక్కువ కదా అని చెప్పని మీరు అనుకుంటారు. అదంతా 6D 11D అవసరం లేదబ్బా. ఏంటంటే క్వాలిటీ అర్థమైపోతుంది. మీ గ్లాస్ చూడగానే మెయిన్ వచ్చేసి క్వాలిటీ అనేది అర్థమైపోతుంది. 11D గ్లాస్ అనేది ఒకసారి చూడుర్రి ఏ విధంగా ఉందో.
చూడండి, ఇది కొంచెం సన్నగా ఉంటుంది. ఏంటంటే ఈ స్క్రీన్ గార్డ్లు వచ్చిన తర్వాత ఇగో వీటితోటి ఉన్న తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం ఈ సైడ్ బ్లాక్ కలర్ వేసేసరికి మీకు ఏంటంటే కొంచెం మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది, అంతే తప్ప ఏం లేదు. మళ్ళీ ప్లస్ ఈ గ్లాస్ చూడండి, ఈ గ్లాస్ చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో గ్లాస్ చూడండి. అంటే ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ ప్లస్ తర్వాత వచ్చినాయి ఏంటంటే మళ్ళీ ప్లస్ ఇవన్నీ ఇప్పుడు దగ్గర దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి. ఈ బ్లాక్ కలర్ మోడల్స్ నాకు కూడా చూపెడతా చూడండి. వీటికి సంబంధం లేని మనకు మెయిన్ వచ్చేసి యూవీ గ్లాస్ అయితే చూపెడతా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మెయిన్ వచ్చేసి ఇప్పుడు యూవీ గ్లాస్ అనేది చూపెడదాం. ఇది ఇది వచ్చేసి అయితే మనకి వచ్చేసి అయితే యూవీ గ్లాస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే దీనిలో లిక్విడ్ ఒకసారి చూడండి. అయితే ఈ లిక్విడ్ దీనికి లైట్ అనేది ఈ లైట్ ఈ విధంగా ఉంటది కదా, లైట్ అనేది ఉంటది కాబట్టి మళ్ళీ ప్లస్ యూవీ గ్లాస్ ఈ రెండు కలుపుదాం ఒకటే దగ్గర. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి అయితే ఈ స్క్రీన్ గార్డు పక్క పంట అయితే ఈ గ్లాస్ అయితే ఉన్నది చూడండి. అయితే ఈ రెండిట్లలో మీరు ఒక్కలే అర్థం చేసుకోవాలి, స్క్రీన్ గార్డు బెటరా మళ్ళీ ప్లస్ ఈ పక్క పంట టెంపర్ గ్లాస్ యూవీ గ్లాస్ బెటరా అని చెప్పని నేను చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెండిట్లలో బెటర్ ఏదంటే ఇప్పుడు యూవీ గ్లాస్ ఏమో ఈ సైడ్కి ఉంది, స్క్రీన్ గార్డ్ బెటర్ ఉంది. మీరే అర్థం చేసుకోరు యూవీ గ్లాస్ బెటరా స్క్రీన్ గార్డ్ బెటరా అంటే ఒకసారి చూడండి మీరే. నేను వచ్చేసి చూడండి యూవీ గ్లాసే బెటర్ అంట. ఎందుకంటే నేను కూడా అదే అంట, ఎందుకంటే స్క్రీన్ గార్డ్ అనేది మొబైల్ క్రాచెస్ పడకుండా ఉంటుంది కాబట్టి దానికి వేరే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, యూవీ గ్లాసు బెటరే అంట. 100% అంటే 100 ఇవ్వలేను, 80% అయితే యూవీ గ్లాస్ బెస్ట్ అంట. స్క్రీన్ గార్డు కొంచెం ఏంటంటే గీతలు పడకుండా ఉంటుంది కాబట్టి నార్మల్గా. ఓకేనా ఫ్రెండ్స్, అన్న నువ్వేమో యూవీ గ్లాస్ బెస్ట్ అంటున్నావు, మళ్ళీ ప్లస్ చాలా మంది ఏమో బయట ఏమో స్క్రీన్ గార్డ్ బెటర్ అంటారు కదా అన్న. ఒకవేళ గ్లాస్ వేసుకుంటే పైన వచ్చేసి గ్లాస్ అనేది ఏంటంటే రావట్లేదంట, మళ్ళీ ప్లస్ చాలా ప్రాబ్లం అవుతుందంట, గ్లాస్ తీస్తుంటే రానికి వస్తలేదంట కదా అన్న అయితే డౌట్ అవుతుంటుంది అని చెప్పని అంటారు కదా. అయితే ఏంటంటే ఒకవేళ మీరు యూవీ గ్లాస్ చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చేసి 3 monthsకి ఒకసారి 2 monthsకి ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ గ్లాస్ మంచిగా ఉన్నా కానీ దాన్ని ఏంటంటే తీసి మళ్ళీ ఇంకో గ్లాస్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. మీరు దగ్గర 6 months 4 months ఆ విధంగా వాడిరనుకో ఒకవేళ గ్లాస్ యూవీ గ్లాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత తీస్తుంటేనైతే గ్లాస్ అనేది పర్ఫెక్ట్గా అయితే రాదు. నేను వచ్చేసి అయితే ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్క్రీన్ గార్డ్ బెటరా యూవీ గ్లాస్ బెటర్ అంటే యూవీ గ్లాసే బెటర్ అంట నాకు తెలిసినంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాదు, ఏం కాదు. నేను దగ్గర 10 years నుంచి అయితే నాకు తెలుసు కాబట్టి ఫీల్డ్లో ఉంటున్నా కాబట్టి యూవీ గ్లాస్ బెటర్ అంటున్నా. మీరు ఏంటంటే 3 monthsకి ఒకసారన్నా చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది రాదు. మళ్ళీ ప్లస్ వేసుకుంటుంటే గమ్ వేసుకుంటుంటే సైడ్ పంటి పవర్ బటన్ దగ్గర పోనీయకండి. యూవీ గ్లాస్ వేస్తుంటే మొబైల్ షాప్ అయిన దగ్గర మంచి సీనియర్స్ దగ్గర వేపించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదే. నెక్స్ట్ టైం దేని గురించి వీడియో అయితే కామెంట్ అయ్యారు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం దాని గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నాయి యూవీ గ్లాస్ గురించి కానీ మొబైల్ సంబంధించిన ప్రతి దాని గురించి అయినా మన ఛానల్ వస్తాయి కాబట్టి కొంచెం మన ఛానల్ మొత్తం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టరాబా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు డౌట్ క్లియర్ అయిందని చెప్పని నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్, టేక్ కేర్.